హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సార్, కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారు రాజీనామా చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి వార్తల్లో నిజమెంతుంది? ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలన్న ఆలోచన ఆమెకు వచ్చింది? అంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అదే విధంగా ఉంటుందా? తను డెవలప్మెంట్ చేయలేక ఇటువంటి నిర్ణయం తీసుకుందా అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు సార్. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు రాజీనామా చేయబోతుంది అని చెప్పే కంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే రాజీనామా చేయమంటున్నారు. అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు లేడీస్ ఉంటారు కదా, మార్నింగ్ ఆవిడ చాలా ఏడ్చుకుంటూ చెప్పింది, కాంగ్రెస్ పార్టీని అంతకుముందు ఎప్పుడు ఆఫీసులో కూర్చునే వాళ్ళం కానీ ఇప్పుడు సర్వ నాశనం చేసేసిందని చెప్తున్నది మరి. ఇది మనం కూలక్షంగా ఆలోచించినట్టయితే షర్మిల గారు అసలు రాజకీయ స్ట్రాటజీ తప్పు. ఆవిడ తెలంగాణలో అడుగుపెట్టడం ఏంటండి? నా మెట్నీళ్ళు అంది విన్నారు. అక్కడ తెలంగాణలో ఉన్న ప్రముఖుడు నిన్ను ఆంధ్రదేశానికి బట్టవాడ చేశారు. నా పుట్టినిల్లు అంది, అక్కడ కూడా ఉన్నారు. నువ్వు కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళనం చేయడం కోసం వచ్చానన్నావు, అది విన్నారు. అలాగే తర్వాత వాళ్ళ నాన్న కలలు కన్నటువంటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్న తపనతో వచ్చానన్నావు, దానికి ఒప్పుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళందరూ చప్పట కొట్టారు. మూల కురువృద్ధుల్లాంటి కాంగ్రెస్ లీడర్స్ అందరూ నీ వెనక నిలబడ్డారు. తర్వాత నువ్వు చేసింది ఏమిటి? అది వ్యక్తిగత కక్ష, కుట్రపూరితమైన వాతావరణంలో నువ్వు రాజకీయాలు సాగించావు. నువ్వు పులివెందల కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జివి కాదు, ఆంధ్రప్రదేశ్ పార్టీకి ఇన్ఛార్జివి. మనం చెప్పుకోవాలంటే వాళ్ళందరూ చెప్పుకోకపోయినా మనం సూటిగా చెప్పుకుందాం. నీ మీద ఎంత పెద్ద బాధ్యత ఇచ్చారంటే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిర్జీవంగా ఉంది, కోమా స్టేజ్లో ఉంది, దాన్ని చైతన్యం తీసుకురా అని చెప్పేసి అదే కదా ఉద్దేశం. సహజంగా అందరి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముడుపులు వెళ్తాయి, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలకి ముడుపులు వచ్చాయి పార్టీని పునర్నిర్మాణం చేయడం కోసం. ఇవి అందరికీ తెలిసిందే. ఆ ముడుపులు ఎంతమందికి పంచావు? నీతో పాటు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా. అంటే ఎలక్షన్స్ అంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ ఒకటే అనుకుంటున్నావా? అధిష్టానం ఊరుకుంటుందా? మాటల చాతుర్యం కాదు ఇక్కడ కావాల్సింది, కార్యాచరణ. నువ్వేం చేసావో చెప్పు ఒకసారి. షర్మిల ఆంధ్ర వచ్చి ఏం చేసింది? ఒక్క మాట చెప్పండి. ఎన్ని సీట్లు గెలిచింది? ఒక్క సీటు చెప్పండి. పోనీ ఎన్ని మంచి ప్రయోజనకరమైన పనులు చేసింది? చెప్పలేము. ఒకే ఒక మాట చెప్పగలం, వాళ్ళ అన్నయ్య ఓటమికి కారణం అయింది, అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు కదా చెప్పుకోవడానికి. ఇది అధిష్టానం అది గమనిస్తుందో. ఒక పక్క అన్నయ్యతో అధిష్టానం కూడా మంత్రాలు సాగిస్తుంది. ఎందుకురా బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి కలిసిపోవని. కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వీళ్ళు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అర్థమైందా? వాడు పార్టీలో కలిసిపోయినట్టయితే మిగతా తోకంతా ఊడిపోతుంది బీజేపీ వాళ్ళకి. అష్ట దిగ్బంధంలో వాళ్ళిద్దరూ అన్నయ్య చెల్లెలు ఉన్నారన్నమాట. ఈ ఎంతకాలం ఇలా పార్టీని నడిపించినట్టయితే అంటే నిన్ను జనం మెచ్చుకుంటారు. పార్టీ నడిపించడం అంటే వెళ్ళి మీటింగ్ పెట్టడం కాదు. పార్టీ తరఫున ఆ ప్రాంతాల్లో తక్షణమే నిర్వహించవలసిన కార్యక్రమాలు, రోడ్లు బాగా వేసేయండి. ఒకళ్ళ పర్యావరణం కొంచెం ఫెయిల్ అయిపోయింది, చేసేసాయి. ఒక 50 కోట్లు అంత పెట్టి 100 కోట్లు దానికోసం మీకు అధిష్టానం డబ్బు ఇస్తుంది. అంటే మీరు చేసే కార్యక్రమం ప్రజల్లో కనిపించాలి. అది కనిపించుకుంటా నేను ఎంతకాలం అండి రాజశేఖర రెడ్డి బిడ్డ, అంటే ఈడు రాజశేఖర బిడ్డే, ఆవిడ రాజశేఖర బిడ్డ అంటే ఎలాగవద్దండి? అది తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు ఇందిరాగాంధీ మనవడు అని చెప్పేసి ఏ రోజైనా సంజయ్ గాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ చెప్పుకున్నారండి? అసలు ఆ మాటే లేదు కదా. మా నాన్న జవహర్లాల్ నెహ్రూని ఇందిరాగాంధీ చెప్పుకోలేదు, వాళ్ళ తాత మోతీలాల్ పండిట్ అని ఇందిరాగాంధీ చెప్పుకోలేదు, మా అమ్మ ఇందిరాగాంధీ అని చెప్పేసి రాజీవ్ చెప్పుకోలేదు. ఈరోజు
వాడు పేరు రాహుల్ గాంధీ కూడా పదే పదే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రస్తావన తీసుకురాడు. అది బాగుండదు. ఇది చిల్లరగా ఉంటుంది. కానీ వాళ్ళ తాతలు వాళ్ళు గొప్పగా ఉండండి, వాళ్ళెందుకు బజార్లో లాగనిస్తారు, మీరు లాగుతారు. కనుక డెఫినెట్గా షర్మిల మాత్రం ఈ పార్టీ నుంచి తప్పకుండా వెలివేయకముందే ఆవిడ రిజైన్ చేస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా పోగొట్టారు. అలాగే తర్వాత వాళ్ళ నాన్న కలలు కన్నటువంటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్న తపనతో వచ్చానన్నావు, దానికి ఒప్పుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళందరూ చప్పట కొట్టారు. మూల కురువృద్ధుల్లాంటి కాంగ్రెస్ లీడర్స్ అందరూ నీ వెనక నిలబడ్డారు. తర్వాత నువ్వు చేసింది ఏమిటి? అది వ్యక్తిగత కక్ష, కుట్రపూరితమైన వాతావరణంలో నువ్వు రాజకీయాలు సాగించావు. నువ్వు పులివెందల కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జివి కాదు, ఆంధ్రప్రదేశ్ పార్టీకి ఇన్ఛార్జివి. మనం చెప్పుకోవాలంటే వాళ్ళందరూ చెప్పుకోకపోయినా మనం సూటిగా చెప్పుకుందాం. నీ మీద ఎంత పెద్ద బాధ్యత ఇచ్చారంటే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిర్జీవంగా ఉంది, కోమా స్టేజ్లో ఉంది, దాన్ని చైతన్యం తీసుకురా అని చెప్పేసి అదే కదా ఉద్దేశం. సహజంగా అందరి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముడుపులు వెళ్తాయి, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలకి ముడుపులు వచ్చాయి పార్టీని పునర్నిర్మాణం చేయడం కోసం. సార్ ఇంకో న్యూస్లో వినిపిస్తుంది సార్, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలో చేరితే అప్పుడు షర్మిల గారికి కాంగ్రెస్లో పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు, విమర్శించడానికి కూడా తావు ఉండదు, అందుకోసం ఈ పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా వినిపిస్తుంది సార్. అదే ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్కి అధ్యక్ష స్థానంలో షర్మిల ఉంటే నేను రానంటున్నాడు. అలాగని ఏదో ఇండియా కూటమికి వెళ్ళిపోతున్నాడు, కంగారు పడద్దు. ఇండియా కూటమికి కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టయితే అడుగు పెట్టిన రెండో రోజు అడుగు జైల్లో ఉంటుంది, ఇంత ఖచ్చితంగా చెప్పగలం. అక్కడ ఇండియా కూటమిలో అడుగు పెడితే రెండో అడుగు జైల్లో ఉంటుంది, ఇది రాసుకోండి. కనుక ఆయనకి అష్టదిగ్బంధం. పోనీ బీజేపీలోకి వెళ్తే బీజేపీ వరకు ఊడిపోతుంది. ఎందుకంటే పార్టీలో కలిసినది కాదు, ఒక హంతకుడిని ప్రోత్సహించిన వాడిని మీరు ప్రోత్సహిస్తున్నారు. మీ పార్టీకి ఉన్న వాల్యూ ఏంటండి? వాళ్ళు ఎక్కడ వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. ఆవిడేమో కొన్ని వేల కోట్ల రూపాయలేమో ఆవిడ స్కామ్ చేసినట్టయితే ఆవిడకేమో విడుదల చేయాలా, వాళ్ళని రక్షించాలా. ఈయేమో కొన్ని లక్షల కోట్లు స్కామ్ చేస్తుంటే ఈయన రక్షించాలా. మీరు రక్షిస్తారు, బాగానే ఉంది. ప్రజల్లో మీకు మీ పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయం ఎంత మారిపోయింది, దాన్ని ఆలోచించుకోవాలి కదా. అందువల్ల ఒకవేళ కూటమిలో అడుగు పెట్టావా, ఇక్కడ జైల్లో రెండో అడుగు పెట్టారా, కనుక ఆయనకి మనుగడ లేదు. అసలు అది పశ్చాత్తాపం లేదు కదండి. ఎక్కడ తప్పు చేసామో ఆలోచించడం లేదు, ఇంకా బయట వాళ్ళ మీద బురద జల్లేద్దాం అనేటువంటి దూకుడు తప్ప ఎక్కడ మనం ఫెయిల్ అయ్యాం, ఎందుకు ఫెయిల్ అయ్యాం,